విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. DNA శవ పరీక్షలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బాధిత బంధువులు ఒక్కొక్కరిగా కేజీహెచ్కు చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణంనాయుడు అందిస్తారు. విశాఖ దుర్ఘటనలో మృతి చెందినటువంటి మృతదేహాలను కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి మార్చరీలో అయితే మొత్తం 8 మృతదేహాలను పెట్టారు. మృతదేహాలకు సంబంధించినటువంటి బాధితుల బంధువులలో అయితే ఒక్కొక్కరుగా కేజీహెచ్కి చేరుకుంటున్నారు. కేజీహెచ్కి చేరుకున్నటువంటి బంధువుల నుండి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అయితే మృతి చెందినటువంటి మృతదేహాలు అయితే కనీసం గుర్తుపట్టలేనంతగా, ఐడెంటిఫై చేయలేనంతగా అయితే మృతదేహాలు తయారయ్యాయి. ఈ క్రమంలోనే బాధిత బంధువుల నుంచి అయితే నమూనాలు సేకరిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించిన తర్వాత వాటిని అయితే ల్యాబ్కు పంపిస్తామని కూడా ఇప్పటికే కొంత వైద్యుల నుంచి అయితే సమాచారం అందుతుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం 8 మందికి సంబంధించినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే కేజీహెచ్కి అయితే వచ్చారు. మార్చరీ దగ్గర వారి యొక్క వివరాలను అయితే సేకరిస్తున్నారు. ఇటు రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు వైద్యులు కూడా 3 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు అయితే ఈ యొక్క బంధువులతో అయితే మాట్లాడుతున్నారు. మనం ఒకసారి మాట్లాడదాం. సార్ మార్చరీలోకి వెళ్ళి వచ్చారు కదా, మీ యొక్క బంధువులని గుర్తుపెట్టారు సార్? గుర్తుపట్టలేదండి, ఇంకా గుర్తుపడుతున్నాం. ఆన్ ద ప్రాసెస్లో ఉన్నాం. ఇది యాజమాన్యం తప్పండి. ఇది వాళ్ళకి మ్యాన్ పవర్ లేకపోతే తెప్పించుకు పెట్టుకోవాలి, కానీ ఉన్న వాళ్ళతోనే రోజు గొడ్డు చాకరీ చేయిస్తే మీరు రోజు బిక్కు పని బతకాలంటే కష్టం అండి. అది యాజమాన్యం తప్పు. ఎందుకంటే వీళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మా నాన్నగారు కూడా ఎప్పుడో 1990 నుంచి పనిచేస్తున్నారు లోపల. రోజు గొడ్డు చాకరీ వాళ్ళకి. ఇంటి దగ్గర చెప్పుకోలేడు, ఆయన డ్యూటీలోనే చెప్పుకోలేడు. రోజు గొడ్డు చాకరీనండి. మూసేస్తే మూసేమనండి పూర్తిగానే. జీతాలు ఎలాగ ఇవ్వట్లేదు, మూసేమనండి. ఇలాగ మేము ఇళ్ళల్లో ఏదోలా గడుపుకుంటున్నాం. మాకు ఉద్యోగాలు దొరకట్లేదు బయట. ఆ వచ్చిన సంపద ఇంట్లో ఏదోలా నెట్టుకొస్తున్నాం. ప్లాంట్ వాళ్ళు రోజు రోజుకి ఇలాంటి కవర్లు చెప్తే ఏం చెప్తాం చెప్పండి. అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టేజ్ ప్లాంట్. అది దీనికి ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పందించకుండా ఏదో నిన్నటించి సొల్లంతా చెప్తున్నారు, కానీ కనీసం వచ్చి ఒక్కడు మొహం చూడటం. కనీసం ఓట్లు అడిగేటప్పుడు మాత్రం వచ్చి కూర్చుంటారండి ఇంటి ముందు. ఇలాంటి టైంలో మాత్రం ఎవడు రాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను ఈరోజు. ఇదంతా వేస్ట్ అండి. ఏ గవర్నమెంట్ వచ్చినా వచ్చి సానుభూతి తెలిపితే నాకు మా తండ్రి రిటర్న్ ఇవ్వలేదు కదా. ఇప్పుడైతే నేను ఏం చేయలేకపోతున్నాను. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళకైనా బుద్ధి ఉండాలండి. సేఫ్టీ అనేది ఉండాలి ముందు లోపల. సేఫ్టీ లేకుండా అంత పెద్ద ప్లాంట్ రన్ చేయడానికి బుర్ర బుద్ధి లేదు కనీసం. చిన్న చిటక ప్లాంట్ అది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిన ప్లాంట్ అది. మినిమం సేఫ్టీ మెజర్ కూడా లేకుండా ఒక కన్వేయర్ బెల్ట్ పైప్ లైన్ నుంచి ఫ్లోర్ మేనేజర్ డైరెక్ట్గా మెటీరియల్ వేస్తే పేలిపోద్దని ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ప్రవర్తిస్తున్నారో లోపల మళ్ళీ DGM, GM, హయ్యర్ అఫీషియల్ గుడ్డు గంగరపోస యథోసోదంతా చెప్తారు. ఆ యాజమాన్యం అంతా తప్పండి. వీటికి వాళ్ళే సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే మ్యాటర్ ఢిల్లీ వరకు పంపిస్తాం. మాకు ఆ సత్తా ఉందా పంపించడానికి? ఇప్పుడు మా కుటుంబాల పరిస్థితి రోడ్డును పడిపోతాయి. ఇంకా ఇప్పుడు దాకా మా నాన్నగారే మాకు ఆధారం. ఇప్పుడు అది కూడా లేదు. మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. మీ నాన్న పేరు ఏంటి? ఎప్పుడు ఉద్యోగంలో చేరాడు? మీ స్వస్థలం ఏంటి? ఆయన పేరు మిద్దె కృష్ణనాగ్ అండి. మా స్వస్థలం వెస్ట్ గోదావరి. మా తాతగారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆయన అందరి దగ్గర బాగా పెద్ద పేరున్న వ్యక్తి. ఆయన ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయారు. మా నాన్నగారికి 1990లో వచ్చింది ఉద్యోగం. ఆయన కష్టపడి ఒకసారి అటెంప్ట్ పోతే మళ్ళీ కష్టపడి చదివి ఆయన పాస్ అయ్యారనమాట. అప్పుడులో కష్టపడి చదివి ఆయన తెచ్చుకున్నాడు. అది ఆ నాన్నగారు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు. పోయిన సంవత్సరమే ఓ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మార్చారు కావాలని. అప్పటి నుంచి రోజు ఇంటి దగ్గర నరకమే చెప్తున్నారు. ఎవరైనా నేను చేయలేకపోతున్నాను. ఆఖరి VRS పెట్టినా ఇవ్వట్లేదండి. కనీసం లోపల అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదంట. కనీసం మనుషుల్లా కూడా చూస్తున్నారో లేదో తెలియట్లేదు లోపల. నిన్న నైట్ డ్యూటీ అండి అయింది. మధ్యాహ్నం వాళ్ళ HOD ఎవరో ఫోన్ చేసి రండి ఆఫీస్కి అంటే వెంటనే అమాంతంగా లేసి ఆయన గబగబా ఉన్న భోజనం తినేసి గబగబా పరిగెట్టారు. మేము అప్పటికి చెప్పాం, నాన్న చేయలేకపోతే వదిలేనానా అంటే. ఆయనకి డ్యూటీ మీద అంత మమకారం అండి, ఇష్టం ఆయన డ్యూటీ అంటే. ఆయన స్నేహితులు ఎప్పటి నుంచో వాళ్ళతోనే ఉంటాడు ఆయన ఎక్కువ. మేము కూడా ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. మా దురదృష్టం అండి అంతే. చివరిసారిగా మీ తండ్రి మీతో ఎప్పుడు మాట్లాడారు? నేను మధ్యాహ్నం డ్యూటీకి వెళ్ళేటప్పుడు మొబైల్ పెన్ను నేనే ఇచ్చాను అనమాట. మా తాతగారు వచ్చారు. నేను ఎప్పుడు లేదో ఆయన కొన్ని రోజుల తర్వాత వచ్చారనమాట. ఆయన మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత బయటికి వెళ్ళాం. అలా సార్ మీరు చెప్పండి సార్, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు మృతి చెందినటువంటి? సో ఏ షిఫ్ట్లో ఉండేవారు సార్? తెలుసు డిపార్ట్మెంట్ CM. యాక్చువల్లీ ఇంతకుముందు CMMలో ఉండేవారండి. యాక్చువల్లీ మా ఫాదర్ నేషనల్ అవార్డు విన్నరు. ప్లాంట్లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయడం వల్ల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇవ్వాల్సిన అవార్డు సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు. ఆ రోజు ఢిల్లీలో అవార్డు తెచ్చుకున్న వ్యక్తి ఆయన. ఆయనకి ఏంటంటే సిటీలో మంచి పేరు అన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఈ డిపార్ట్మెంట్ మార్చడం వల్ల ఆయనకి ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అప్పుడు చెప్పారంట చాలాసార్లు లోపల, నేను చేయలేకపోతున్నానండి, మాకు ఈ డిపార్ట్మెంట్ ఉంది. ఆ లోపల అయినా సరే మ్యాన్ పవర్ తగ్గించేసి ఇచ్చేస్తున్నారు. 4 మిషన్లు ఉన్నటికి
4 మిషన్లు ఉన్నవాడికి 4 అంటే ఎలాగంటే 4 మిషన్లు ఉన్నవాడికి ఇద్దరితో పని చేస్తే ఎలా సార్ అది? కానీ 20-30 మందిని పెట్టుకోవాలి కదండి. వాళ్ళు 20-30 మంది పెట్టుకోకుండా 10 మందితో ఇచ్చేస్తే ఎలాగండి? ఫోటో అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. మొన్న మా నాన్నగారు మా అమ్మగారు పెళ్లి రోజు ఫోటో అండి. మొన్న మే 20వ తారీఖున పెళ్లి రోజు అయిందండి. నేను మా చెల్లెలు అండి. మా చెల్లెలకి మొన్నే ఉద్యోగం వచ్చింది. తను హైదరాబాద్లో చేస్తుంది. నేను ఎప్పుడూ తల్లిదండ్రుల దగ్గర ఉండాలని చెప్పి కష్టమైనా నష్టమైన తక్కువ జీతమైనా ఇక్కడే ఉండి పని చేసుకుంటున్నాను అనమాట. ఇలా జరగడం నా దురదృష్టం అండి. అంతే. మా నాన్నగారు వెళ్ళిపోవడం అంతే సార్. అయితే ఈ మృతదేహానికి సంబంధించినటువంటి బంధువులు అయితే ఇప్పటికే అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరుగా బంధువులు అయితే ఇక్కడికి వస్తున్నారు. మార్చి నెలలోనే సాల్వాది కప్పి 35 years ఆఫ్ ఇండస్ట్రీ అని సేఫ్టీలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు సార్. సేఫ్టీ షూ క్యాప్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా మెజర్ చేస్తారండి. ఆయన ఒక ప్రస్తుతానికి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు లోపల. మరి ఎందుకు అలా జరిగిందో అంత సడన్గా తెలియదు సార్. లోపల చాలా భయంకరంగా ఉందండి. అది యాజమాన్యం ఏదైనా ఇవ్వాలి కానీ మేమైతే ఏం చేయలేమండి సార్. వెంటనే యాజమాన్యం అయితే ఈ ఘటన పైన స్పందించాలని, తమకు సంబంధించినటువంటి ఆప్తులను అయితే కోల్పోయామని, దీనికి పరిహారం కూడా చెల్లించాలని కూడా బంధువుల నుంచి అయితే డిమాండ్ అయితే వస్తుంది. మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. కేజీహెచ్లో ఉన్నటువంటి మార్చరీకి అయితే బంధువులకు మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులను అయితే ఒక్కొక్కరిగా లోపలికైతే పోలీసులు అయితే తీసుకెళ్తున్నారు. ఒకవేళ వారికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మృతదేహాలు అయితే ఏవైతే ఉన్నాయో గుర్తుపడితే ఆ వివరాలను అయితే సేకరిస్తున్నారు. సో మీరు చెప్పండి, ఎవరి తాలూకా మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా లోపల? చేసాను సార్, కానీ బాడీ మాదే సార్. అది నాలుగు రాట్లు చెప్పలేదు సార్. మాకు బామ్మర్ది అవుతారు. డొంకడ్ కాలనీ సార్. మా బామ్మర్ది గారు సార్ ఆయన. కాకపోతే చెప్పలేను సార్. తర్వాత నక్క రాజు అండ్ రాజు పేరు. 13 సంవత్సరాలు పైన కాంట్రాక్ట్. బీ షిఫ్ట్ సార్. పెళ్ళయింది సార్. 2 పిల్లలు సార్. చిన్న పిల్లలు సార్. లేదు సార్, మా దగ్గర విలేజ్ మా దూరం కొద్దిగా తెలుసుగానే ఇంకా అప్పటికప్పుడు ట్రైన్ వచ్చాం. చేసాం సార్. పోస్ట్ మార్టం అవుతుందమ్మా తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి అన్నారు సార్. ఒక్కొక్కరిగా మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే మార్చరీకి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాలను అయితే ఐడెంటిఫై చేసేటువంటి పనిలో ఉన్నారు. పోలీసులు కూడా వారిని మార్చరీ లోపలికి తీసుకెళ్లి ఆ మృతదేహాలు చూయించి వారి యొక్క ఆకారాలు కానీ వారి యొక్క సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ను కూడా చూయిస్తూ ఐడెంటిఫై చేసేటువంటి పనిలో అయితే ఉన్నారు. 2 మృతదేహాలకు సంబంధించినటువంటి ఒక పర్మనెంట్ ఎంప్లాయర్, మరొక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి మృతదేహాలను అయితే ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటిది కూడా DNA టెస్ట్లో అయితే చేస్తున్నారు. మరికొంతమంది మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులు అయితే లోపలైతే ఉన్నారు. ఒక్కొక్కరిగా లోపలికి వెళ్ళి వారి యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి వారి యొక్క ఆప్తులకు సంబంధించినటువంటి మృతదేహాల యొక్క వివరాలు అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ యొక్క మృతదేహాలను ఐడెంటిఫై చేసిన తర్వాత పంచనామా నిర్వహిస్తారు. పోలీసు వెరిఫికేషన్ మొత్తం అంతా అయిన తర్వాత ఎన్ఓసి పూర్తయిన తర్వాత ఈ యొక్క మార్చరీలో అయితే ఈ యొక్క పిఎం అయితే చేస్తారు. పిఎం చేసినటువంటి తర్వాత స్వస్థలాలకి బాడీలని మృతదేహాలను తరలించేందుకైతే కేజీహెచ్లో ఉన్నటువంటి వైద్యులు, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ వాణి గారు కూడా ఇప్పటికే మహాప్రస్థానం వెహికల్స్ని అయితే ఏర్పాటు చేశామన్నటువంటి చెప్పారు. వేగంగా ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి వారి యొక్క బంధువులకు సంబంధించినటువంటి వివరాలు అయితే సేకరించి తక్షణము ఈ కేజీహెచ్కి అయితే మిగిలినటువంటి మృతదేహాలకు సంబంధించినటువంటి బంధువులను అయితే ఇక్కడికైతే రప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ప్రధానంగా ఈ కార్మికులు ఎవరైతే మృతి చెందారో మొత్తం 8 మందికి సంబంధించినటువంటి బంధువులు అయితే తీవ్రమైనటువంటి విమర్శలు అయితే యాజమాన్యం పైన అయితే చేస్తూ ఉన్నారు. యాజమాన్యం సరిగ్గా పట్టించుకోవట్లేదని, తమ బంధువులు
బంధువులు ఆప్తులను కోల్పోయినప్పటికీ కనీసం ఎవరు కూడా వచ్చి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరు కూడా పరిశీలించలేదు, పరామర్శించలేదని అయితే కొంత విమర్శలు అయితే వ్యక్తమైతే ఉన్నాయి. ఇప్పటికే పరిహారం ప్రకటించినప్పటికీ తమకు పర్మనెంట్ ఉద్యోగులను కోల్పోయినటువంటి తమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిహారం కూడా కొంత మాకు సరిపోయేటట్లు లేదు. మరింత పరిహారం ఇవ్వాలి. తమ బతుకులు ఆ ఉద్యోగం చేస్తున్నటువంటి తమ తల్లిదండ్రులు లేదా ఆప్తులపైన ఆధారపడి కుటుంబాలు అయితే సాగుతూ ఉన్నాయి. కాబట్టి మరింత పరిహారం ఇవ్వాలనేది అయితే కుటుంబ సభ్యుల నుండి అయితే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లో విశాఖకి చేరుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి నారా లోకేష్ కూడా రానున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి నారా లోకేష్ మొదట ఉప ముఖ్యమంత్రి పవన్తో పాటు నారా లోకేష్ 7 హిల్స్లో ఉన్నటువంటి బాధితుల్ని అయితే క్షతగాత్రులను అయితే పరామర్శించినారు. 7 హిల్స్తో పాటు కిమ్స్ ఆసుపత్రిలో కూడా మొత్తం 6 మంది క్షతగాత్రులు అయితే ఉన్నారు. క్షతగాత్రుల్లో కూడా ఇద్దరి పరిస్థితి అయితే తీవ్రంగా విషమంగా ఉన్నట్లయితే మనకు వైద్యుల నుండి అయితే సమాచారం అవుతుంది. 90% అయితే ఈ యొక్క ఇద్దరి యొక్క బాడీలు అయితే కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కిమ్స్లోను 7 హిల్స్ హాస్పిటల్లో పరామర్శించినటువంటి అనంతరం నేరుగా స్టీల్ ప్లాంట్కి అయితే ఉప ముఖ్యమంత్రి లోకేష్ వెళ్ళనున్నారు. అక్కడ స్టీల్ ప్లాంట్లో ఘటన జరిగినటువంటి ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యతోనో ఉన్నతాధికారులతోనో మాట్లాడనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్కి ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.